జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ గారి ఆదేశాల మేరకు మండల వైద్యాధికారి లవకుమార్ ఆధ్వర్యంలో ఎంపీపీ నక్కా శంకర్ యాంటీవైరస్ రోటా వ్యాక్సిన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ జలంధర్, హాస్పిటల్ సూపర్వైజర్స్ రమేష్, నరేందర్, రవి, ఫార్మసిస్ట్ రమేష్, ఎల్టీసీ సునంద్, ఏఎన్ఎంఎస్ ఆశా వర్కర్లు మరియు ఏఎన్టీలు పాల్గొన్నారు. ట్రైనింగ్ అయ్యింది. చాలా మంది చిన్నపిల్లలు డయేరియా వచ్చి నీళ్ళ విరేచనాలతో చాలా మంది హాస్పిటల్కి తీసుకెళ్తుంటే చనిపోవడం జరుగుతుంది. ఒక 5 మినిమం ప్రతి మంది 5గురిలో 2 ఉంటున్నారు. ఆ ఉద్దేశాన్ని గుర్తుంచుకొని మన గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకు ఒక వ్యాక్సిన్ ఇస్తే అది కూడా చిన్నపిల్లలు 1.5 years to 2.5 years మధ్యలో ఎక్కువ దీనికి బాధితులు బాగా మంది ఉన్నారు కనుక గురవుతున్నారు చిన్నపిల్లల ఉద్దేశంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు లాంచ్ చేస్తారు. ఇప్పుడు మనం పౌడర్ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా మన డిస్టిక్లో కూడా రోటా వైరస్ వ్యాక్సిన్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన జెడ్పీటీసీ గారికి మరియు ఎంపీపీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వ్యాక్సిన్ ఈరోజు మన గొల్లపల్లి పిఎస్సిలో ఉన్న స్టాఫ్ సభ్యులందరి సమక్షంలో, ప్రజాప్రతినిధుల సమక్షంలో దీన్ని లాంచ్ చేయడం కార్యక్రమం జరుగుతుంది. నేను ఎక్స్ప్లెనేషన్ ఏమంటారా సార్ చేస్తారంటే చాలామంది చిన్నపిల్లలందరూ కూడా నీళ్ళ విరేచనాలు కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్లో 5గురిలో 2 సభ్యులు రోటా వైరస్ కారణంగా మరణానికి గురవుతున్నారు కనుక ఈ కార్యక్రమాన్ని గుర్తుంచుకొని విరోచనాలు అనేవి కూడా ఒక వైరస్ వల్లనే కాకుండా రోటా వైరస్ వల్లనే కాకుండా ఇంట్లో శుభ్రంగా లేకపోవడం, హైజీనిక్గా లేకపోవడం కానీ సరైన హైజీనిక్ లేకపోవడం